అవకాశం ఎంతవరకు ఉంటుంది, లేదంటే ఆయన విచక్షణాధికారానికి వదిలేస్తారా? నేను అనుకోవడం జయమంగళ వెంకటరమణది క్లియర్ చేసేస్తాను అనుకుంటా ఈ నెలలోపు. ఎందుకంటే ఇప్పుడు ఆ తెలంగాణలో ఒక అదృష్టం ఏంటంటే అతనికి ఉండేది స్పీకర్ కి గవర్నమెంట్ తరపున అఫీషియల్ కాబట్టి ఆయన వాదనలు కూడా గవర్నమెంట్ తరపున లాయర్లను పెడతారు. ఇప్పుడు ఇక్కడ మండల తరపున గవర్నమెంట్ లాయర్ వాదిస్తే గవర్నమెంట్ లాయర్ ఏమో తెలుగుదేశం ఉంటాడు, ఈయనేమో వైసీపీ. ఈయన చెప్పినట్టు వాదించరు లాయర్. మండలికి సపరేట్ గా లాయర్ పెట్టుకుని డబ్బులు పెట్టుకునేటటువంటి స్థోమత అయినా అది మళ్ళీ ప్రభుత్వం ఇవ్వాలి. కాబట్టి సరిగ్గా వాదనలు పెట్టుకోవడానికి లేదు అక్కడ. లేకపోతే ఇప్పుడు కొన్ని కేసెస్లో ఎట్లా ఉంటది, తెలంగాణలో 4 మంత్రులు తీసుకున్నారు, 10-12 మంది మొత్తం కలిపి 20 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. వాళ్ళని అసలు ఏ రోజునన్నా కోర్టు సుప్రీంకోర్టు ఆపిందా? మంత్రివర్గంగా రిటైర్ కూడా అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రివర్గంగా రిటైర్ కూడా అయ్యారు. వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ? స్పీకర్దే అని చెప్పారు. అదే మహారాష్ట్రలో తొందరగా తేల్చమని చెప్పింది. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో తేల్చమంటుంది, ఇప్పుడు ఇక్కడ తేల్చమంటుంది. కోర్టుకి తీర్పు, జడ్జికి తీర్పులు మారుతున్నాయి. అదే విచిత్రం. పెండింగ్ లో పెట్టడం అంటే మళ్ళీ అక్కడ ఇదే నైతికత అనే ప్రశ్న రాదా సార్? నైతికత అనే ప్రశ్నలకి ఇప్పుడు రాజకీయాలు ఎక్కడ ఉపయోగం?